మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దీని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందామండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం అండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట మనతో కూడా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు, ఐగుప్తులో నుంచి మీరు వచ్చినప్పుడు నేను మీతో ఒక నిబంధన చేశాను. ఆ నిబంధన ఏమిటంటే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి, అంటే అక్కడ మీ జీవితాలలో ఎలాంటి స్థితిలో మిమ్మల్ని పిలుచుకున్నానో మీ యొక్క జీవితాలు మీకు తెలుసు. అంటే ఈ ఐగుప్తులే వారి యొక్క జీవితాలు ఏ విధంగా నడిపించబడ్డాయంటే వేదనకరమైన పరిస్థితి, కన్నీళ్లు విడుచుతూ ఉన్నారు. వారి యొక్క స్థితిని బట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇక ఆదరణ లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, తమ యొక్క జీవితాలలో ఏమాత్రం విశ్రాంతి లేదు. ఈ పరిస్థితిలో వారి జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ అంటున్న మాటల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే మిమ్మల్ని నేను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఆ స్థితిని బట్టి ఒకసారి మీతో నిబంధన చేసిన నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మనం ఆ నిర్గమకాండంలో చూసినప్పుడు అక్కడ 3వ అధ్యాయంలో ఏ పరిస్థితిలో ఉన్నారో కనపడుతుంది. వారి యొక్క జీవితాల్లో వేదన చేత కన్నీళ్లు విడుచుతూ ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మొరని దేవుడు ఆలకించాడంట. ఆలకించిన దేవుడు ఆ పారలోకం నుంచి విడిపి ఈ భూమి మీదకి వచ్చాడంట. వచ్చిన దేవుడు ఏం చేశాడంటే మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకొని ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధమ చేతనైనను ఆ ఐగుప్తులో నుంచి, అంటే ఆ బానిసత్వంలో నుంచి, ఆ లోక సంబంధమైన ఆ యొక్క శ్రమలలోంచి, లోక సంబంధమైన కన్నీటి నుంచి, లోక సంబంధమైన బాధల వేదనకరమైన పరిస్థితుల నుంచి వారిని నడిపించడానికి, రక్షించి ఆయన వారి మధ్యలో ఉన్నాడని చెబుతున్నాడు. వారి మధ్యలోనికి వచ్చానని చెబుతున్నాడు, దిగి వచ్చానని చెబుతున్నాడు అన్నమాట. ఎందుకు అంటే వీరిని అక్కడున్న ఐగుప్తు ఆ ప్రదేశం నుంచి తీసుకొచ్చి పాలు తేనెలో ప్రవహించే ప్రదేశానికి, ఈ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకొచ్చానని చెబుతున్నాడు. అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తానని చెబుతున్నాడు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనడి అంటున్నాడు. వారితో ఏం చెబుతున్నాడో ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను కూడా దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ పరిస్థితిలోంచి నిన్ను నడిపించుకున్నాడో, నువ్వు ఏ జీవితంలో నీ యొక్క జీవితం బాధపడుతున్న పరిస్థితిలో ఉన్న నీ స్థితిని బట్టి ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఐగుప్తుల నుంచి పిలిచిన పిలుపును వారు జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు కదా. నీ జీవితంలో లోకరీతుల నుంచి నిన్ను పిలుచుకున్న పిలుపు ఎలాంటిదో ఒకసారి గుర్తు చేసుకో. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించి నిన్ను రక్షించి ఆయన జీవితంలో ఏ విధమైన చేతనో ఆయన నీ స్థితిని బట్టి నీకు ఒక రక్షణ ఇచ్చాడు, ఒక మార్గాన్ని ఇచ్చాడు, ఒక సిద్ధపరిచాడు, ఒక నిత్య పరలోక రాజ్యానికి ప్రవేశించాలని ఒక మార్గాన్ని చూపించాడు. అదే జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకు కూడా పాలు తేనెలో ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్లాలని వారికి ఒక మార్గాన్ని చూపించాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీవు భయపడొద్దు. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక నీవు భయపడకు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేనికి భయపడుతున్నావో, దేని యొక్క స్థితిని బట్టి నువ్వు భయపడుతున్న పరిస్థితి ఉన్నదో ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మంది నీ దేవుని యొక్క ఎదుట ఆ భయపడిన పరిస్థితుల్లో నువ్వు తీసుకొస్తే ఆ భయం అనేది ఏది అంటే దేవుని యందు భయమును కలిగి ఉండాలి.
నువ్వు లోకరీతిలో లోక శ్రమల కొరకై, లోక బాధల కొరకై, లోకన వేదనకరమైన పరిస్థితుల్లో కాదు, కానీ నీవు దేవుని యొక్క సన్నిధిలో సరైన మార్గంలో నడిపించబడుతున్నావా లేదో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, సమస్తము నీ ఎదుటున్న ప్రతి కష్టాలు, బాధల, వేదనకరమైన పరిస్థితులన్నిటినీ యేసు నామములో ప్రతి క్రియలన్నిటి నుంచి తొలగించగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన నామమును మనం స్మరించుకుంటే చాలండి. ఆయన నామాన్ని మన జీవితాలలో గొప్ప చేసుకుంటే చాలు. మనకున్న ప్రతి పరిస్థితులన్నిటినీ కనుమరుగు చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 51వ అధ్యాయము కీర్తనలు 22వ అధ్యాయం 22వ వచనం 3వ వచనం మనం చదువుకుందామండి. అక్కడ ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే, ఫస్ట్ మాట వేదనకరమైన పరిస్థితి, బాధకరమైన పరిస్థితి తెలియజేస్తుంది. రెండవ మాట మాత్రం మన జీవితాలలో ఒక నెమ్మదినిచ్చే మాట. అది మనం చదువుకుందాం. 22వ అధ్యాయం ఇది 51వ కీర్తనలు 22, 23 వచనాలు మనం చదువుకుందామండి. త్వరగా చదవండి. ఆ, ఓకే ఓకే. 50 వచనం చదవండి. 50 వచనంలో. ఓకే ఓకే. అది హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, మన పరిస్థితి ఎలాంటిదంటే దేవునిని మరిచే పరిస్థితుల్లో మన జీవితాలు ఉండొచ్చు. ఇక్కడ అంటున్న మాట, దేవుని మరిచి వారలారా దీనిని ఆలోచించుకోండి, దీనిని యోచించుకోండి. మిమ్మల్ని మిమ్మల్ని చీల్చివేయుదును, దీని నుంచి తప్పించేవాడు ఎవడు ఉండడు అని చెబుతుంది. కింద మాట మనం చదువుకుందామండి. 23 వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అన్న మాట మన జ్ఞాపకం చేసుకుంటే, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. తన యొక్క జీవితంలో తన యొక్క స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి తను రక్షింపబడినట్లు ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. దినం నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన ఆత్మ నీ మధ్యలో ఉన్నది కనుక నీవు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు స్తుతి యాగం అర్పించు, ఆయనను స్తుతించు, ఆయన నామమును స్మరించు. నీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యములన్నిటినీ సఫలపరచగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇందాక పాట పాడిన మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం చదువుకుందాం. ఒకసారి త్వరగా చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆయన నామమును మనం స్మరణలోకి తీసుకొచ్చుకుంటే మన జీవితాలలో దుర్దినాలు రావు. వీటి యందు సంవత్సరాలు అంటే సంతోషం లేదు అనే సంవత్సరాలు మన జీవితాల్లో సంవత్సరము రాకమునుపే మనిషి యొక్క జీవితంలో ఎందుకు వేదనకరమైన పరిస్థితి వస్తుందో, మనిషి ఏ విధమైన స్థితిలో ఉన్నాడో, మనిషి యొక్క జీవితంలో ఇది ఇది ఎందుకు పరిస్థితి కలుగుతుంది అంటే, ఆయన నామములు మర్చిపోయే పరిస్థితిలో ఉంటారు కొంతమంది. ఆయన నామమును ఏదైనా స్థితిలో బట్టి మరిచిపోయిన స్థితిలో ఉంటే, ఇక్కడ అంటున్నమాట, దేవుని మరచివారలా యోచించుకోండి. నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దీని నుంచి తప్పించేవాడు ఎవడు ఉండడు. ఆయన కాపుదల లేకపోతే మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా వాటి నుంచి విడిపించేవారు ఎవరు ఉండరు, ఆదరించేవారు ఉండరు. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, స్తుతి యాగం అర్పిస్తే చాలు. ఆయన నామమును మనం స్మరించి, ఆయన నామమును మనం గొప్ప చేస్తే చాలు. అనేకమైన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా.
అదే అందుకే అంటున్నాడు, మీరు భయపడద్దు, మీరు భయపడవలసిన అవసరం లేదు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది. మీరు మీ యొక్క స్థితిని బట్టి మీరు ఏ వేదనకరమైన పరిస్థితుల్లోనికి మీరు తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే నేను ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో నేను ఏ విధంగా వారితో మాట్లాడి వారిని ఆ ప్రదేశం నుంచి తీసుకొచ్చానో ఒకసారి వారి జీవితాల్లో ఆ నిబంధన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా నీవు ఏదైనా స్థితిలో నువ్వు నడిపించబడ్డావో, నీ యొక్క పరిస్థితి ఎలాంటిదో, నీ యొక్క జీవితంలో ఏ వేదనకరమైన పరిస్థితుల్లోంచి నిన్ను రక్షించుకున్నాడో నీ ఒకసారి గుర్తు చేసుకో. నీ యొక్క పరిస్థితులను బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావు ఒకసారి ఆలోచించుకో. నీవు ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక సామెతల గ్రంథంలో 24వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి మాట. సామెత గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్, హల్లెలూయా. శ్రమ దినమున మనము కృంగిపోతే మనము చేతగాని వాళ్ళు అవుతాం. నేనంటాను, శ్రమ దినమున కృంగిపోతే మన జీవితాల్లో మనం చేతగాని వాళ్ళం కాదు, మన దేవుడిని మనం చేతగాని వాళ్ళం చేస్తాం. మనకి దేవుని యొక్క సన్నిధిలో ఆదరించగలిగిన దేవుడు మనకున్నాడు. మన యొక్క జీవితాల్లో బాధన పరిస్థితుల నుంచి కనుమరుగు చేయగలిగిన మన దేవుడు మనకున్నాడు. మన యొక్క జీవితాల్లో ఈ శ్రమలలో, ఈ బాధలలో మన జీవితాలను ఏ విధమైన స్థితిలో ఉన్నాయో, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాయో వాటి నుంచి మనల్ని తప్పించగలిగిన ఒక దేవుడు ఉన్నాడని మనం గ్రహించి ఆయన మీద ఆధారపడితే చాలు, దేవుడు చేయవలసిన గొప్ప కార్యాలన్నిటిని చేయగలుగుతాడు. అయితే ఇక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఈ యొక్క పరిస్థితులన్నిటినీ ఏబు భక్తుడు ఏ విధంగా నడిపించబడ్డాడు, ఏబు యొక్క పరిస్థితి ఏమిటి, ఏబు యొక్క జీవితం ఎలాంటిది అంటే, ఏబు తన జీవితంలో మెండైన దివులతో నింపబడిన వాడిగా కనపడుతున్నాడు. ఏబు తన యొక్క జీవితంలో రెండు తన జీవితంలో మరి అధికముగా ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఈ పరిస్థితి ఎలాంటిది అంటే, మొదటి యొక్క జీవితంలో బాగా సమృద్ధిగా అతని జీవితంలో సంతోషంతో తన యొక్క తన జీవితం నడిపించబడిన వాడి, కానీ తన స్థితిని బట్టి ఒక దినమున శ్రమ వచ్చినా కృంగిపోయిన వాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని నువ్వు అగుతావు అంటుంది. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే హేపు గ్రంథంలోనే 6వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇచ్చిన భక్తి, నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? నీకు ఇచ్చిన ఆ యొక్క యథార్థ ప్రవర్తన నీ యొక్క జీవితంలో అది నిరీక్షణకు ఆధారంగా నిలిచి ఉండట్లేదా? దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, నీవు నడిపించబడిన నడక, నీ యొక్క స్థితిని బట్టి, ఆ దేవుని యొక్క సన్నిధిలో నడిచిన నడకను బట్టి నువ్వు ఆధారపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ మధ్య ఆత్మ ఉన్నది. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక నీవు భయపడవలసం లేదు, భయపడకు అంటున్నాడు. కనుక నీ జీవితంలో ఏ వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో, నీ జీవితంలోంచి ఎవరు తప్పించలేని పరిస్థితుల్లో నీ జీవితం నడిపించబడుతుందని నువ్వు అనుకున్నా, ఇక్కడున్న మాటను బట్టి నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక నీవు భయపడవలసిన పని లేదు. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి భయపడిన వారి యొక్క జీవితాల్లో ఏ విధమైన పరిస్థితుల్లో అంటే లోకరీతిలో భయపడలేదు, వారు ఆత్మానుసారంగా తమ జీవితాలు భయపడి వారి యొక్క జీవితాలలో అప్పగించుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు మాట్లాడుతున్నమాట, నీకు కలిగిన నీ ఒక్కగానైనా ఒక కుమారుడు నాకు అనుగ్రహించు, నాకు బలర్పించు అంటున్నాడు. నీవు ప్రేమించిన అంటే అసలు అక్కడ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క జీవితం ఎలాంటిది, అబ్రహాము యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే అతనికి ఎప్పుడో ఒక బిడ్డ లేని పరిస్థితిలో అతనికి ఒక బిడ్డను అనుగ్రహించాడు దేవుడే. దేవుడు అనుగ్రహించిన వాడు దేవుడే మరలా అడుగుతున్నాడు. అయినా అతని జీవితంలో ఏమాత్రం వెనుక తీయకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చి బలి అర్పిస్తున్నవాడిగా కనపడుతున్నాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఆ బలి అర్పిస్తున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు దేవుని యొక్క దూత అతనితో మాట్లాడుతున్నమాట,
అంటున్నాడంటే, అబ్రహమా నీవు దేవునికి భయపడిన వాడివి అని చెప్పి అక్కడ ఉన్న స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి అక్కడ ఆ వ్యక్తిని బలి అర్పించకుండా ఆపివేశాడు దేవుడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ యొక్క జీవితంలో దేవునికి భయపడాలి, కానీ లోక సంబంధమైన వాటికి మనం భయపడే అవసరం లేదు. నీ దేవుని యొక్క సన్నిధిలో వారిని యొక్క స్థితిని బట్టి నీవు దేవుని ఎదుట వారిని జాగ్రత్తగా నువ్వు కాపాడే స్థితిలో నడిపించుకుంటే చాలు. ఆ దేవుని ఎదుట తమ జీవితాలను దేవునికి అప్పగించితే చాలు. ఆయన వారి జీవితాలను రక్షించగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అబ్రహాము దేవునికి బలి అర్పించాడు అని చెబుతుంది. ఆయన బలి అర్పించలా, కానీ ఇక్కడ దినమునతో మాట్లాడుతున్న ఈ మాట మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ సంబంధంగా ఆలోచిద్దాం. ఈ మాట ఏమిటంటే, మనము ఆయన సన్నిధిలో ఆయనకు ప్రతిష్ఠించిన వారిగా మార్చబడితే, ఆయనకి మన జీవితాలను అప్పగిస్తే, ఆయనకి మన జీవితాలు మనకు కలిగిన కుమారులను మనం అప్పగించగలిగితే చాలు, దేవుడు కార్యములు సఫలపరచగలుగుతాడు. అక్కడ సిద్ధపరిచింది మొలల్లో ఉన్న ఆ గొర్రె పిల్లను చూస్తే, ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి అర్పించాడు. ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకై తన యొక్క రక్తాన్ని ఇచ్చాడు. మన కొరకై తన యొక్క జీవితంలో తన ప్రాణాన్ని పెట్టేశాడు అక్కడ. అయితే మనం ఏం చేయబడాలంటే, మన యొక్క జీవితాలలో మనకిచ్చిన వాటిని, మనం ప్రేమించే వాటిని, మనకు కలిగిన ఈ యొక్క కుమారులే కుమార్తెలే ఎవరైనాను ఆయన దేవుని యొక్క సన్నిధిలో మన స్థితిని బట్టి అప్పగిస్తే చాలు, దేవుడు చేయవలసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక ప్రతిష్ఠించాడు. ఆ యొక్క విధమైన స్థితిలో ఆయన బలి అర్పించడానికి వారిని తీసుకొచ్చాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాట బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఏబు గారి యొక్క కుమారుల్ని ఏ విధమైన స్థితిలో నడిపించుకున్నాడో తెలుసా? ఆ చిన్న అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఉదయ కాలాన్ని లేచి అంట వారిని దేవుని ఎదుట వారి యొక్క జీవితాలలో పాపం చేసి దేవుని దూషిస్తారేమో అని ఆ దేవుని ఎదుటకు తీసుకొచ్చి వారు బలి అర్పించేవారుగా ఉన్నారు. వారి కొరకు బలి అర్పిస్తున్నాడు యొక్క యోబు భక్తుడు. ఏ విధమైన చేతనను దేవుని ఎదుటి నుంచి తొలగిపోతారేమో, ఏ విధమైన చేతనను అక్కడ నుంచి ఆయన ఆ యొక్క పరిస్థితి నుంచి వారు తొలగిపోతారేమో అని ఆ దేవుడు ప్రతి దినాన వారి కొరకై ఆ యొక్క యోబు భక్తుడు వారి కొరకై బలి అర్పించేవాడిగా ఉన్నాడు. అంటే వారి యొక్క జీవితాలను దేవుని ఎదుట అప్పగిస్తున్నాడు. దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు ఏది ప్రేమించినా నీ యొక్క స్థితిని బట్టి ఆ దేవుని సన్నిధిలో నువ్వు అప్పగించగలిగితే, అందుకే అంటాడు ఒక మాట, ఏమంటాడంటే, మీ పసిబిడ్డలను బండకేసి కొట్టండి అంటున్నాడు. లోకరీతిలో మాట కాదు ఇది, ఆత్మ సంబంధంగా మాటను అర్థం చేసుకోండి. బండకేసి కొట్టండి అంటే, బండ ఎవరంటే క్రీస్తు అనే బండకి మనం వేసి కొట్టాలి. ఆ క్రీస్తు అనే బండకి మన జీవితాలను అప్పగించాలి. క్రీస్తు అనే ఆ యొక్క బండకి మన యొక్క పిల్లలను, మన యొక్క కలిగిన వారిని మనం అప్పగిస్తే చాలు, దేవుడు చేయవలసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు నేను అంటున్న మాట, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, నీవు భయపడవలసిన అవసరం లేదు, నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. దిగులు పడకు, నేను నిన్ను బలపడుతున్నాను వాగ్దానం చేశాడు కదా. ఈ భయం పడకు అనే మాట మనిషి జీవితంలో 365 రోజులు మాట్లాడుతున్న మాటలాగే ఈ బైబిల్లో 365 సార్లు ఉన్నదంట. ఈ మాటలు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి దినాన మన జీవితాలలో భయపడవలసిన అవసరం లేదు. భయపడవలసిన అవసరత మన జీవితాలలో, భయం చెందే ఆలోచన మన జీవితాలలో ఉండకూడదు. శ్రమ దినమన్నా నీవు కృంగితే చేతగాని వాడొగదువు. శ్రమ దినమున నీ జీవితంలో ఏవైనా స్థితిలో ఉన్నావంటే, నీవు చేతగాని వాడివి, దేవుణ్ణి కూడా చేతగాని వాడిగా చేసే పరిస్థితిని తీసుకొస్తున్నావు. కనుక నీ జీవితంలో అబ్రహాము వలె నీకు కలిగిన వాటిని నువ్వు దేవుని ఎదుట ప్రతిష్ఠిస్తే, దేవుడు చేయవలసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. కనుక ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మీ వెనుకలలో దీవించి ఫలించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమన తండ్రి మా పట్ల మీరు చూపిస్తున్నారు తండ్రి. ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించి వారి జీవితాలలో నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు అని చెబుతున్నాను తండ్రి.
అయ్యా నా తండ్రి, మారిన తండ్రి, మా జీవితాలలో ఐగుప్తు అనగా లోక సంబంధమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితిలో మా జీవితాలలో వేదనకరమైన బాధకరమైన పరిస్థితుల్లోంచి మమ్మల్ని నడిపించి రక్షించాలని మాకు తెలిసి ఉన్నది తండ్రి. అయ్యా నా తండ్రి, ఈ దినమున మాతో మాట్లాడుతున్న మాటను బట్టి నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక ఏ విషయంలో నువ్వు భయపడకు, చెందవద్దు అంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అబ్రహాం వలె మా జీవితాలలో మాకిచ్చిన వారిని మేము ప్రతిష్ఠించేవారుగా, వారిని మీకు బలి అర్పించేవారుగా నీ ఎదుటకు తీసుకొస్తే వారి వారిని మీరు ఏ విధంగా రక్షించారు, ఒక ఇస్సాకుని ఏ విధంగా ప్రతిష్ఠించి, ఇస్సాకును ఏ విధంగా మరి తప్పించి, అయ్యా నా తండ్రి, వారి కొరకు మీ రక్తమును కాచారు. అటు కృపను మాకు కూడా అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకొని మీరు గొప్ప కార్యం జరిగించండి. మేము శ్రమదనంలో మేము కృంగిపోక, అయ్యా నా తండ్రి, ఆ యబ్బు భక్తుల వల్లే నా తండ్రి ప్రతి దినంలో నా తండ్రి మా యొక్క కుమారుల కొరకు, కుమార్తెల కొరకు అయ్యా మేము బలి అర్పించేవారుగా ఉండే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.